హాయ్ అండి. ఈరోజు నేను నార్మల్ బ్లౌజ్ కటింగ్ టేప్ కొలత లేకుండా ఆది బ్లౌజ్తోనే ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను, చూసేయండి. ఫస్ట్గా అయితే మనం క్లాత్ అనేది స్ట్రైట్గా తీసుకోవాలి. బ్లౌజ్ చూడండి నేను ఎలా హోల్ చేసుకుంటున్నాను. కింద మనకు నడుం భాగం అనేది ఉంటుంది కదా, 4 హోల్స్ అయితే చేసుకోవాలండి. చూడండి నేను చూపిస్తున్న విధంగా ఇలా వేసుకొని బ్లౌజ్ని ఇలా పెట్టుకోవాలి. బ్లౌజ్ పీస్ మీద చూడండి నేను చూపిస్తున్న విధంగా కింద నడుం పట్టే కోసం 1 ఇంచ్ అయితే తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పెట్టుకొని ఇక్కడి వరకు ఇలా డ్రా చేసుకోవాలి. అలాగే ఒక 1 ఇంచ్ అనేది డాట్స్ కోసం డ్రా చేసుకొని 2 ఇంచెస్ ఖర్చు కోసం డ్రా అయితే చేసుకోవాలండి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు అయితే తీసుకోవాలి. చూడండి ఎలా తీసుకోవాలో కూడా చూపిస్తున్నాను. ఇలా బ్లౌజ్ పొడవు అనేది చూసుకోవాలి. అలాగే 1/2 ఇంచ్ పైకి అయితే కొంచెం 1/2 ఇంచ్ ఎక్కువైతే తీసుకోవాలండి షోల్డర్స్ ఖర్చు కోసం. చూడండి ఇప్పుడు ఒక బాక్స్ లాగా అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత చంక భాగం అనేది తీసుకుంటున్నాను. చూడండి చంక కొలత. చూడండి నెక్ సెంటర్ భాగం ఇలా పట్టుకొని మనం ఒక గుర్తు అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ సెంటర్ భాగం దగ్గరికి, మధ్య భాగం దగ్గరికి నెక్ అనేది చూడండి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని నెక్ అనేది డ్రా చేసుకోవాలి. కాకపోతే నేనైతే ఒక 1/2 ఇంచ్ నెక్ ఎక్కువగా తీసుకోవాలనుకుంటున్నానండి. అందుకు నేను ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్కువగా తీసుకుంటున్నాను. పైన షోల్డర్ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అయితే తీసుకోవాలి. నేను ఎలా డ్రా చేసుకుంటున్నానో మొత్తం గమనించండి. వీడియోని అయితే స్కిప్ చేయకండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. వీడియోని స్కిప్ చేశారంటే మీకు అర్థం కాదు. చూడండి నేను ఒక 1/2 ఇంచ్ కిందికి ఎక్కువైతే తీసుకుంటున్నాను నెక్.
చూడండి ఇప్పుడు నెక్ దగ్గర నుంచి షోల్డర్ వరకు మనకి ఎన్ని ఇంచెస్ ఉంది, 5 ఇంచెస్ ఉంది. ఇలానే కిందికి కూడా 5 ఇంచెస్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి నేను లైన్ డ్రా చేసుకోవడం కోసం ఎక్కువ టేప్ అయితే యూజ్ చేస్తున్నాను అంతే తప్ప, ఇలా చూడండి 1.5 అయితే పెడుతున్నా కదా, అలా లేకుండా మనకు ఈజీగా మనకు నచ్చిన విధంగా డ్రా అనేది చేసుకోవచ్చు. చూడండి నేను ఇప్పుడు ఎలా డ్రా చేస్తున్నానో అలా అయినా డ్రా చేసుకోవచ్చు మనం టేప్ లేకున్నా కూడా. ఇప్పుడు చూడండి చంక లూజ్ అయితే కొలత వేస్తున్నాను. ఇప్పుడు మొత్తం కట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు క్లాత్ అనేది మనం అడ్జస్ట్మెంట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. చూడండి నేను ఎందుకు ఇలా వేసుకుంటున్నానంటే, మనం క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలండి, ఊరికే ఇలా వేసుకున్నామంటే కాదు. చూడండి మనకు చంక భాగం వచ్చిన వైపు అయితే నెక్ అనేది వేసుకున్నాను నేను, లేదా ఇలా అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వల్ల ఇంకా మనకు క్లాత్ ఎక్కువ అడ్జస్ట్మెంట్ అయితే అవుతుందండి. చూడండి ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత మనకి ఎలా పర్ఫెక్ట్గా ఉందంటే అలా మొత్తం డ్రా చేసుకొని కట్ చేసుకోవచ్చు. అయితే మనం బ్యాక్ వేసుకున్న తర్వాత ఇలా మనం గుర్తుగా డ్రా అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చంక భాగం అనేది ఒక 1/2 ఇంచ్ లోపలికి డ్రా చేసుకోవాలండి. అలాగే ఫ్రంట్ నెక్ బ్లౌజ్ ఫ్రంట్ అనేది ఉంటుంది కదండి, మనకు హుక్స్లు వేసుకునే సైడే నెక్ అనేది తీసుకోవాలి. కాజాలు పట్టి సైడ్ అయితే అస్సలు తీసుకోకూడదు. చూడండి నేను చూపిస్తున్న విధంగా నెక్ కూడా ఫ్రంట్ నెక్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత నేను క్రాస్ పట్టీకి 4వ హుక్స్ భాగానికైతే క్రాస్ తీస్తానండి. ఎందుకంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చినట్టుగా ఉంటుంది. పైన నెక్ ఖర్చుకి కింద క్రాసు అలాగే మధ్యలో డాట్స్ మొత్తానికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఫ్రంట్ అనేది ఇలా మనకు పెద్ద డాట్స్ అనేది ఉంటుంది కదా, అక్కడి నుంచి షోల్డర్ వరకు ఇలా పెట్టుకొని ఒక గుర్తు అనేది పెట్టుకోవాలి క్రాస్ తీయడం కోసం. ఇప్పుడు ఒక 2 ఇంచెస్ అంతా నేను క్రాస్ పట్టీకి అయితే తీస్తున్నానండి. చూడండి కింద 2 ఇంచెస్, మధ్యలో 2.5, పైకి వచ్చేసరికి 3.5 ఇలా రావాలి.
చూడండి, చంక భాగం అయితే నేను 1/2 ఇంచు లోతు తీసుకుంటున్నాను. అలానే నేను క్రాస్ పట్టీలు కూడా కట్ చేసుకుంటున్నానండి. ఒక్కొక్కటి ఒక్కోసారి అయితే తీయను, నేను మొత్తం ఒకేసారి కట్ చేసుకుంటాను. చూడండి, క్రాస్ పట్టీ కూడా మనం ఇలా ఆది బ్లౌజ్తోనే కొలత పెట్టుకొని కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూపిస్తున్నాను చూడండి. నేను చూపిస్తున్న విధంగా 4 హోల్స్ అయితే చేసుకోవాలి. ఇలా వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. చూడండి, నాకు క్రాస్ అయితే ఉంది క్లాత్, కట్ చేస్తున్నాను. మీకు స్ట్రైట్గా ఉంటే అవసరం లేదు. అలాగే ఒక 1/2 ఇంచ్ అయితే నేను కింద వదులుకుంటున్నానండి. నేను పైపింగ్ అయితే వేయాలనుకుంటున్నాను కాబట్టి చాలా కొంచెం అయితే వదిలేస్తున్నాను. అలాగే ఇంకో 1/2 ఇంచ్ అయితే నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి. నాకు హ్యాండ్ పొడవు కూడా ఎక్కువగా కావాలనుకుంటున్నాను. మీకు తక్కువ కావాలనుకుంటే ఓన్లీ మన ఆది బ్లౌజ్కి హ్యాండ్ ఎంత ఉంటే అంతనే తీసుకోవచ్చు. కాకపోతే నేనైతే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ కావాలనుకుంటున్నాను. చూడండి, మన బ్లౌజ్ని ఇలా వేసుకొని పైన పొడవు అనేది డ్రా చేసుకోవాలి. అలాగే చూడండి, నేను చూపిస్తున్న విధంగా మనం అలా వేసామంటే చాలండి, మనకు హ్యాండ్ అనేది అదే వచ్చేస్తుంది. చూడండి, చంక భాగం అంతా మొత్తం డ్రా చేస్తున్నాను.
నేను హ్యాండ్స్కి షేప్ అయితే ఇప్పుడు తీయనండి, ఎందుకంటే నేను మొత్తం చంక పీచులు మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు షేప్ అనేది తీస్తాను. చూడండి మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత, అలాగే ఇప్పుడు మనకు కింద చంక భాగం దగ్గర అనేది క్లాత్ అనేది మిగిలి ఉంటుంది కదండి, అక్కడే నేనైతే చంక పీసులుగా డ్రా చేసుకుంటున్నాను. మీకోసము నేనైతే చూడండి షేప్ ఎలా డ్రా చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను. మీకోసం చూపిస్తున్నానండి. నేనైతే ఇప్పుడు కట్ చేయను, తర్వాత మొత్తం స్టిచ్చింగ్ అయిపోయేటప్పుడు కట్ చేస్తాను నేను. అలాగే ఇప్పుడు చంక పీసులు ఎలా తీసుకోవాలో కూడా చూపిస్తున్నాను, చూసేయండి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ అనేది ఇలా వేసుకొని చూడండి, ఫస్ట్గా మనం నీట్గా క్లాత్ అనేది అనుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా మనం కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని ఇలా వేసుకొని కట్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో కావాలంటే నాకైతే ఒక కామెంట్ చేయండి. మీకు ఏ వీడియో కావాలైనా నేనైతే మీకోసం వీడియోస్ చేసి మరీ పెడతాను. అలాగే బెల్ బటన్ క్లిక్ చేయండి.